వెల్కమ్ టు సెల్ఫ్ స్టడీ 24/7. మన దేశం గురించి మీకు ఎంత తెలుసో ఈ క్విజ్ ద్వారా తెలుసుకుందాం. ఈ క్విజ్లో 25 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 5 సెకండ్ల సమయం ఉంటుంది. చివర్లో మీ స్కోర్ను కామెంట్లో తప్పకుండా చెప్పండి. భారతదేశ జాతీయ గీతం జనగణ మనను ఎవరు రచించారు? ఆప్షన్స్: బంకిం చంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, రవీంద్రనాథ్ ఠాగూర్. 1911లో ఠాగూర్ జనగణమనను రచించారు. 1950 జనవరి 24న దీనిని జాతీయ గీతంగా అధికారికంగా ఆమోదించారు. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆప్షన్స్: 15 ఆగస్ట్ 1947, 26 నవంబర్ 1949, 26 జనవరి 1950, 2 అక్టోబర్ 1948. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 26 జనవరి 1950. భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదించబడింది. కానీ 26 జనవరి 1950న అమల్లోకి వచ్చింది. అందుకే ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. భారత జాతీయ పతాకంలో మధ్యలో ఉన్న చక్రాన్ని ఏమంటారు? ఆప్షన్స్: ధర్మచక్రం, సుదర్శన చక్రం, భారత చక్రం, అశోక చక్రం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, అశోక చక్రం. ఇది ధర్మం, న్యాయం, పురోగతి మరియు నిరంతర కృషికి ప్రతీక. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరం ఏది? ఆప్షన్స్: ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ముంబై. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ సభకు అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్స్: డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ సభకు అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ రూపకల్పన కమిటీకి అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏది? ఆప్షన్స్: యమున, గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, గంగా. దీని మొత్తం పొడవు సుమారు 2525 కిలోమీటర్లు. భారతదేశ జాతీయ జంతువు ఏది? ఆప్షన్స్: సింహం, ఏనుగు, పులి, చిరుత. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, పులి. 1973లో ప్రారంభమైన ప్రాజెక్ట్ టైగర్ ద్వారా పులులను సంరక్షించేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. భారతదేశ జాతీయ పక్షి ఏది? ఆప్షన్స్: నెమలి, హంస, చిలుక, గరుడ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, నెమలి. 1963లో నెమలిని భారత జాతీయ పక్షిగా ప్రకటించారు. ఇది భారతీయ సంస్కృతికి ప్రతీక. భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్: ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్.
కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, మధ్యప్రదేశ్. భారతదేశం మొత్తం ఎన్ని దేశాలతో భూ సరిహద్దును పంచుకుంటుంది? ఆప్షన్స్ 5, 6, 7, 8. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 7 దేశాలు. భారతదేశం మొత్తం 7 దేశాలతో భూ సరిహద్దును పంచుకుంటుంది. అవి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్. భూ సరిహద్దును కాకుండా సముద్రపు సరిహద్దును 2 దేశాలతో పంచుకుంటుంది. అవి శ్రీలంక మరియు మాల్దీవ్స్. భారతదేశానికి అధికారిక జాతీయ భాష ఏది? ఆప్షన్స్ హిందీ, సంస్కృతం, ఇంగ్లీష్, పైవేవీ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవేవీ కాదు. భారత రాజ్యాంగం ఏ భాషను జాతీయ భాషగా ప్రకటించలేదు. హిందీ మరియు ఇంగ్లీష్ కేంద్ర ప్రభుత్వ అధికారిక భాషలు. భారతదేశానికి అధికారిక జాతీయ క్రీడ ఏది? ఆప్షన్స్ హాకీ, క్రికెట్, కబడ్డీ, పైవేవీ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవేవీ కాదు. చాలామంది హాకీని జాతీయ క్రీడగా భావిస్తారు, కానీ భారత ప్రభుత్వం ఏ క్రీడను అధికారిక జాతీయ క్రీడగా ప్రకటించలేదు. భారతదేశంలో అత్యంత పొడవైన సముద్ర తీరాన్ని కలిగిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్ కేరళ, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, గుజరాత్. గుజరాత్ రాష్ట్రానికి సుమారు 1600 కిలోమీటర్లు పైగా సముద్ర తీరం ఉంది. రాజ్యాంగ దినోత్సవంగా ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్స్ 15 ఆగస్ట్, 26 జనవరి, 26 నవంబర్, 2 అక్టోబర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 26 నవంబర్. భారతదేశంలో వైశాల్యపరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది? ఆప్షన్స్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, రాజస్థాన్. భారతదేశంలో వైశాల్యం పరంగా అత్యంత చిన్న రాష్ట్రం ఏది? ఆప్షన్స్ సిక్కిం, మిజోరం, త్రిపుర, గోవా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, గోవా. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలున్నాయి? ఆప్షన్స్ 26, 27, 28, 29. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 28. భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలున్నాయి మరియు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశ జాతీయ వృక్షం ఏది? ఆప్షన్స్ వేప, మర్రి చెట్టు, మామిడి, కొబ్బరి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మర్రి చెట్టు. భారతదేశ జాతీయ వృక్షం మర్రి చెట్టు. ఇది దీర్ఘాయువు, బలం మరియు ఆశ్రయానికి ప్రతీకగా జాతీయ వృక్షంగా గుర్తింపబడింది. భారతదేశ జాతీయ పండు ఏది? ఆప్షన్స్ మామిడి, యాపిల్, అరటి, ద్రాక్ష. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, మామిడి. భారతదేశ జాతీయ జలచరం ఏది? ఆప్షన్స్ తిమింగలం, సొరచాప, ఆక్టోపస్, గ్యాంగటిక్ డాల్ఫిన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, గ్యాంగటిక్ డాల్ఫిన్.
జాతీయ జలచరం గ్యాంగటిక్ డాల్ఫిన్ను 2009లో ప్రకటించారు? భారతదేశపు మొదటి రాష్ట్రపతి ఎవరు? ఆప్షన్స్: డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, లాల్ బహదూర్ శాస్త్రి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. భారతదేశపు తొలి ఉపగ్రహం పేరేమిటి? ఆప్షన్స్: చంద్రయాన్-1, మంగళయాన్, ఆర్యభట్ట, రోహిణి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఆర్యభట్ట. 1975లో ప్రయోగించిన ఆర్యభట్ట భారతదేశపు తొలి ఉపగ్రహం. భారతదేశంలో తొలి మెట్రో రైలు ఏ నగరంలో ప్రారంభమైంది? ఆప్షన్స్: ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కోల్కతా. ఇది 1984లో ప్రారంభమైంది. భారతదేశంలో అతిపెద్ద ఎడారి ఏది? ఆప్షన్స్: గోబీ, కాలహారి, సహారా, థార్ ఎడారి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, థార్ ఎడారి. భారతదేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఏది? ఆప్షన్స్: NH-16, NH-27, NH-44, NH-7. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, NH-44. ఈ జాతీయ రహదారి శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు ఉంటుంది. భారతదేశంలో అత్యంత ఎత్తైన ఆనకట్ట ఏది? ఆప్షన్స్: సర్దార్ సరోవర్, నాగార్జున సాగర్, తెహ్రీ ఆనకట్ట, బాక్రానంగల్. ఈ ప్రశ్నకు మీ సమాధానం కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ తెలుసుకోవాలంటే పిన్డ్ కామెంట్ చూడండి. ఈ 25 క్వశ్చన్స్కి మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చేశారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్విజ్ల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.